అటుగా సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పార్టీ ప్రభుత్వపరమైన అంశాలపై సమావేశాలు సాగుతున్నాయి. క్యాబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, మున్షితో 2 గంటలకు పైగా చర్చలు సాగాయి. ఇక కొత్త మంత్రులపై మరికొద్ది గంటల్లో ప్రకటన ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఇవాళ కనిపిస్తోంది. తెలంగాణ సమస్యలు, నిధుల కేటాయింపుపై చర్చిస్తారని సమాచారం. మొత్తానికి వరుస పెట్టి ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వెళ్లేది మరి క్యాబినెట్ విస్తరణ కోసమేనా? అదే నిజమైతే ఆ 5 పదవులు దక్కేదెవరికి? మరికొద్ది గంటల్లో కీలక ప్రకటన ఉండొచ్చనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ ను కలిసి చర్చించడం, తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టడంతో కేబినెట్ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే చర్చ మరోసారి జోరందుకుంది. బీఆర్ఎస్ వీడిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధికారికంగా కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ ఢిల్లీ వెళ్లారని కొందరు చెప్తున్నా, కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ అనే అంశంపై రేవంత్ ఫోకస్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించారని, కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం తీసుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీ పెద్దలతో ఏ అంశాలపై క్లారిటీ తీసుకున్నారు అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఈ అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేక మరికొంతకాలం ఆగుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది.